ఓకే, ఈరోజు మనం జీవిత చక్రం గురించి తెలుసుకుందాం. జీవిత చక్రం అంటే మనం పుట్టింది మొదలు వృద్ధాప్యం వచ్చే వరకు, అంటే ఫస్ట్ దీనిలో 3 దశలు ఉంటాయన్నమాట. ఏంటంటే బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ఇప్పుడు మీరుండే దశ ఏంటి? మీరు ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరుండే దశ ఏంటి? బాల్య దశ. ఓకేనా? తర్వాత మీ ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నారు కదా, అమ్మా నాన్నలు ఉండే దశ ఏంటి? యవ్వన దశ. దాని తర్వాత మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు కదా, ఎవరు? నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వృద్ధాప్య దశ అంటాం. మన జీవిత చక్రంలో ఈ 3 దశలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు పుట్టంగానే చిన్నపిల్లల్లాగా ఉంటారు కాబట్టి పెద్ద అయ్యేంత వరకు ఉండే దశ బాల్య దశ. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత యవ్వన దశ. దాని తర్వాత ముసలోళ్ళు అయితే వృద్ధాప్య దశ అన్నమాట. అలాగే ఇక్కడ మనం సీతాకోక చిలుక మరియు విత్తనం. సీతాకోక చిలుక ఏ దశల్లో సీతాకోక చిలుకగా మారుతుందో చూద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ? దాని తర్వాత అది ఏమిగా తయారైంది? ఏం పురుగు? ఏం పురుగు? వెరీ గుడ్. దాని తర్వాత పురుగు ఏ దశలోకి వెళ్ళిపోయింది? ఏ దశలోకి పోయింది? ఏ దశ? వెరీ గుడ్, ప్యూపా దశలోకి వెళ్ళింది. ఆ ప్యూపా దశలో నుంచి ఏమైంది? వెరీ గుడ్, సీతాకోక చిలుకగా మారింది. గుడ్. తర్వాత ఇక్కడ ఇది సీతాకోక చిలుక యొక్క జీవిత చక్రం అన్నమాట. అట్లాగే ఇక్కడ విత్తనం యొక్క జీవిత చక్రం చూడండి. ఫస్ట్ మనము భూమిలో చిన్న విత్తనం వేస్తే దానిలోంచి ఏమొచ్చింది? చిన్న మొలక వచ్చింది. దాని తర్వాత ఆ మొలకలోంచి ఏమొచ్చాయి? ఇక్కడ వేర్లు వచ్చాయి. దాని తర్వాత ఆ వేర్లు ఇంకా ఏమైనాయి? పెద్దయినాయి. వెరీ గుడ్, పెద్దయ్యాయి. దాని తర్వాత ఇక్కడ ఏమొచ్చాయి చూడండి, ఆకులు వచ్చాయి. దాని తర్వాత ఏమైంది? ఇది పెద్ద చెట్టు అయింది. పెద్ద చెట్టు అయిందనమాట. ఇది ఏ జీవిత చక్రం? ఇది విత్తనం యొక్క జీవిత చక్రం. ఇది సీతాకోక చిలుక యొక్క జీవిత చక్రం. అర్థమైందా? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి మరి.